కన్నడ స్టార్ హీరో దర్శన్ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నటి పవిత్ర గౌడ్ను కూడా కస్టడీలోకి తీసుకున్నారు. బెయిల్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన గంటల వ్యవధిలోనే ఈ ఇద్దరు అరెస్ట్ అయ్యారు. దర్శన్ను బెంగళూరులోని అతని నివాసంలో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతన్ని బళ్ళారి జైలుకు తరలించనున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న దర్శన్కు గత ఏడాది డిసెంబర్లో కర్ణాటక హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ క్రమంలో ఉదయం సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. దర్శన్ బెయిల్ రద్దు చేసింది. బెయిల్ మంజూరు విచారణ సాక్షులపై ప్రభావం చూపుతుందని జస్టిస్ మహదేవన్ పేర్కొన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని స్పష్టం చేశారు. జైల్లో దర్శన్కు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తోందన్న ఆరోపణలపైన జస్టిస్ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడికి 5 స్టార్ సదుపాయాలు కల్పిస్తున్నట్టు తమ దృష్టికి వస్తే జైలు సూపరింటెండెంట్ను సస్పెండ్ చేస్తామని గట్టిగా హెచ్చరించింది. 2024 జూన్లో జరిగిన రేణుకాస్వామి హత్య కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపింది. నటి పవిత్ర గౌడ్కు అభ్యంతరకర సందేశాలు పంపాడన్న కారణంగా అతన్ని చిత్రహింసలకు గురిచేసి చంపివేసినట్లుగా దర్యాప్తులో తేలింది. ఈ కేసులో దర్శన్, ఆయన గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ్ సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా హింసించినట్లు, కరెంట్ షాక్ కూడా ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. రేణుకాస్వామిని కొట్టినట్లు విచారణలో దర్శన్ అంగీకరించాడు.